ముందుగా మనం తీసుకున్న మొలకెత్తిన పెసల్ని మిక్సీ జార్ లో వేసేసి అలా ఒక తిప్పితే ముక్క చెక్కలాగా మొలకలు అవుతాయి. దాన్ని ఒక బౌల్లో తీసుకుని దానికి పచ్చిమిరపకాయ ముక్కలు, వాము, పాలకూర తురుము, కొత్తిమీర, నిమ్మరసము, కొద్దిగా తేనె, ఉప్పు లేని చప్పదనం లేకుండా వీటన్నిటిని ఆ మొలకల పిండిలో కలిపేస్తాం. ప్రోటీన్ కోసం పన్నీర్ని కూడా అట్లా తురిమేసుకుంటాం. మల్టీగ్రెయిన్ పిండి కొంత వేసేసి వీటిని గనక పిసికేస్తే గట్టి పెరుగు వేసేసి నీళ్లు కలపకుండా పెరుగుతోనే సరిపోతుంది. చపాతీ పిండి సిద్ధమైంది. బటర్ పేపర్ మీద కాస్త మేగడ రాసేసి దానిపైన చపాతీ పిండి ముద్ద పెట్టేసి చేతి వేళ్లతో అట్లా నొక్కితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మొలకలు ముక్కా చెక్కలా ఉన్నాయి కాబట్టి. కాస్త నాన్ స్టిక్ పాత్ర పైన మేగడ రాసేసి దానిపైన బటర్ పేపర్తో చపాతీని పట్టుకెళ్ళి ఆ రేక్ మీద వేసేసి బటర్ పేపర్ మెల్లగా తీసేయాలి. ఒకవైపు కాలిన తర్వాత కొద్దిగా మేగడ రాసేసి మరోవైపు కూడా తిప్పేసి అట్లా కాల్చుకుంటే హై ప్రోటీన్ చపాతీ.